ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో భాగంగా ఈరోజు గుప్త వంశం గురించి చూద్దాం. గుప్త వంశ మూల పురుషుడు శ్రీగుప్తుడు. గుప్త రాజ్య స్థాపకుడు మొదటి చంద్రగుప్తుడు. సముద్రగుప్తుడు, రెండో చంద్రగుప్తుడు, గుప్తుడు లాంటి చక్రవర్తులు గుప్త రాజుల్లో ముఖ్యులు. చివరి గుప్త చక్రవర్తి విష్ణుగుప్తుడి కాలంలో హూనుల దండయాత్ర వల్ల గుప్త సామ్రాజ్యం పతనమైంది. గుప్తుల కాలం భారతదేశ చరిత్రలో తొలి స్వర్ణయుగంగా పేరొందింది. గుప్త యుగానికి ఆధారాలను రెండు రకాలుగా పేర్కొంటారు. అవి పురావస్తు ఆధారాలైన శాసనాలు, నాణేలు, కట్టడాలు, మృణ్మయ పత్రాలు. రెండు సాహిత్య ఆధారాలు. శాసనాలు. మంకువార్ బౌద్ధ శాసనం మొదట కుమారగుప్తుణ్ణి మహారాజా బిరుదుతో పేర్కొంది. స్కందగుప్తుడి బిలారి శాసనం హూనులు, పుష్యమిత్ర వంశస్థులు గుప్త సామ్రాజ్యంపై జరిపిన దాడులను వివరిస్తుంది. సముద్రగుప్తుడి విజయాలను వివరించే అలహాబాద్ శాసనాన్ని అతడి సేనాని అరిసేనుడు వేయించాడు. ఇతడినే సంధి విగ్రాహి అని కూడా అంటారు. ఎరాన్ శాసనం గుప్తుల కాలం నాటి సాంఘిక పరిస్థితులను వివరిస్తుంది. సతీ సహగమనం గురించి ఎరాన్ శాసనం తెలుపుతుంది. ఉదయగిరి శాసనం, మెహరౌలి ఉక్కుస్తంభ శాసనాలు రెండో చంద్రగుప్తుడి గురించి పేర్కొంటున్నాయి. ఈ మెహరౌలి ఉక్కుస్తంభ శాసనం ఢిల్లీలో కలదు. గుప్త యుగానికి సంబంధించి సుమారు 42 శాసనాలు లభిస్తున్నాయి. అందులో 27 శిలా శాసనాలే. మొత్తం 42 శాసనాలలో 23 శాసనాలు ప్రత్యేక వ్యక్తుల రికార్డులైతే మిగిలిన 19 శాసనాలు ప్రభుత్వ అధికార సంబంధ శాసనాలు. సాహిత్యము. మొదటి చంద్రగుప్తుడి కాలం నాటి రాజనీతి గ్రంథమైన నీతిసారాన్ని కామందకుడు రాశాడు. గుప్తుల కాలం నాటి రాజనీతి, పరిపాలనా విషయాలను ఈ గ్రంథం తెలుపుతుంది. క్రీస్తు శకం 4వ శతాబ్దంలో రాసిన నారద స్మృతి, బృహస్పతి స్మృతి లాంటి రచనలు గుప్తుల చరిత్రను పేర్కొంటున్నాయి. విశాఖదత్తుడు రచించిన దేవీ చంద్రగుప్తం నాటకం రామగుప్తుడు శకరాజైన బసవ చేతిలో పొందిన వాటమిని తెలుపుతుంది. మొదటి చంద్రగుప్త విజయాలను వజ్జకుడు రచించిన కౌముదీ మహోత్సవం గ్రంథం వివరిస్తుంది. గుప్తయుగం నాటి పట్టణ ప్రజల జీవిత విధానాలను చారుదత్త, వసంతసేనల మధ్య ఉన్న ప్రేమాయణం గురించి పేర్కొంటుంది. వాయుపురాణంలో గుప్తుల చరిత్రను ఎక్కువగా వివరించారు. ఆర్య మంజుశ్రీ రాసిన మూలకల్ప గ్రంథంలో గుప్తరాజుల ప్రస్తావనను అనేక శ్లోకాల్లో పేర్కొన్నారు. క్రీస్తు శకం 672లో భారతదేశానికి వచ్చిన ఇత్సింగ్ అనే చైనా యాత్రికుడు చి లికిట్టో శ్రీగుప్తుడు అనే రాజు నలందా బౌద్ధ విహారంలో కొన్ని గ్రామాలను చైనా వారికి దానం చేసినట్లు తన రచనల్లో పేర్కొన్నాడు. యతివృషభుడు అనే బౌద్ధ సన్యాసి రాసిన తిలస్య పన్నాటి అనే గ్రంథం గుప్తుల కాలం నాటి బౌద్ధమత ప్రాచుర్యాన్ని తెలుపుతుంది. రెండో చంద్రగుప్తుడి కాలంలో వచ్చిన చైనా యాత్రికుడు పాహియాన్ నాటి పరిస్థితులను తన ఫో కువో కి గ్రంథంలో వివరించాడు. రెండో చంద్రగుప్తుడు క్రీస్తు శకం 375 నుంచి 415 కాలంలో పరిపాలించాడు. ఇతడి కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొంటారు. శకారి, సాహసాంక, విక్రమాదిత్య లాంటి బిరుదులు పొందాడు. అన్న రామగుప్తుడిని చంపి వదిన ధృవాదేవిని వివాహం చేసుకుని రాజ్యానికి వచ్చినట్లు దేవీ చంద్రగుప్త నాటకం పేర్కొంటుంది. ఇతడి కాలంలోనే పాహియాన్ అనే చైనా యాత్రికుడు భారతదేశాన్ని సందర్శించాడు. పాహియాన్ పాటలీపుత్రంలో 3 సంవత్సరాలు, తామ్రలిప్తిలో 2 సంవత్సరాలు నివసించాడు. రెండో చంద్రగుప్తుడి ఆస్థానంలో నవరత్నాలు అనే కవులు ఉండేవారు. వారిలో కాళిదాసు సుప్రసిద్ధుడు. రెండో చంద్రగుప్తుడు సింహం బొమ్మతో నాణేలను ముద్రించాడు. ఉజ్జయిని బొమ్మతో నాణేలను ముద్రించి ఉజ్జయినిని రెండో రాజధానిగా చేసుకుని పాలించాడు. వాకాటక రాజైన రెండో ధ్రువసేనుడికి తన కుమార్తె ప్రభావతి గుప్తను ఇచ్చి వివాహం జరిపించాడు. రెండో ధ్రువసేనుడి సహాయంతో చివరి శకరాజు రుద్రసింహుడిని చంపి శకారి అనే బిరుదు పొందాడు. రెండో చంద్రగుప్తుడి సేనాని అయిన అమరకర దేవుడు బౌద్ధమతాభిమాని.
మంత్రి శబర వీరేశనుడు శైవ మతాభిమాని. ఢిల్లీలోని మహరౌలి ఉక్కు స్తంభాన్ని చేయించింది రెండో చంద్రగుప్తుడే. వెండి నాణేలను ముద్రించిన తొలి గుప్తరాజు ఇతడే. చివరి గుప్త చక్రవర్తులు. మొదటి కుమారగుప్తుడు నలంద విశ్వవిద్యాలయాన్ని నిర్మించాడు. ఇతడి కాలంలోనే యువరాజైన స్కందగుప్తుడు హూనుల దండయాత్రను తిప్పుకొట్టాడు. కానీ స్కందగుప్తుడు రాజైన తర్వాత హూనులు గుప్తరాజ్యంపై నిరంతరం దాడులు చేయడం వల్ల కోశాగారం ఖాళీ అయింది. ఇతడు హూనుల చేతిలో పరాజయం పాలయ్యాడు. అనంతరం పురుగుప్తుడు, రెండో కుమారగుప్తుడు, బుధగుప్తుడు లాంటి రాజులు పరిపాలించారు. చివరికి విష్ణుగుప్తుడితో గుప్తవంశం అంతమైంది. పాలనా విశేషాలు చూసుకున్నట్లయితే గుప్తులు తమ సామ్రాజ్యాన్ని భుక్తులు, విషయాలు, గ్రామాలుగా విభజించారు. విషయపతి జిల్లాలకు, విషయాలకు అధిపతిగా, భుక్తులకు ఉపరిక అధిపతిగా ఉండేవాడు. గ్రామాధిపతిని గ్రామైక అనేవారు. 5 మంది సభ్యులున్న నగర సభ విషయపతికి పరిపాలనలో తోడ్పడేది. గ్రామంలో ఉండే సభను పంచమండలం సభ అనేవారు. చక్రవర్తి మంత్రి పరిషత్తు లేదా మంత్రిమండల సహాయంతో పరిపాలించడం వల్ల మంత్రిమండలి నాయకుడిని మంత్రిముఖ్యుడు అనేవారు. నైతిక, ధార్మిక విషయాల్లో పురోహితుడు కీలక పాత్ర పోషించేవాడు. రాష్ట్రాలకు అనగా భుక్తులకు, యువరాజులకు అధిపతిగా నియమించేవారు. వారిని కుమారామాత్య అనేవారు. వీరు కేంద్ర ప్రభుత్వానికి, ప్రాంతీయ ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండేవారు. మొత్తంగా గుప్తుల కాలంలో పాలన వికేంద్రీకృత పాలనగా ఉండేది. రెవెన్యూ పాలన. గుప్తుల కాలంలో 1/6 వంతు భూమి శిస్తును వసూలు చేసేవారు. పన్నులను నగదు రూపంలో చెల్లించేవారు. పాహియాన్ తన రచనల్లో ఎక్కువగా రాచరిక భూముల గురించి ప్రస్తావించాడు. బుద్ధగుప్తుడి పహాడ్పూర్ శాసనము భూమిపై ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక యాజమాన్యపు హక్కును వివరిస్తుంది. వ్యవసాయ యోగ్యమైన భూమిని క్షేత్రం అనేవారు. నివాస యోగ్యమైన భూమిని వస్తీ అని, అటవీ భూమిని అప్రహత అని, పచ్చిక బయళ్లను గపదసార అని, బంజర భూములను ఖిలం అని పేర్కొనేవారు. భూమి అమ్మకం, రిజిస్ట్రేషన్ చేసే జిల్లా ప్రధాన కార్యాలయ అధిపతిని పుస్తపాల అనేవారు. నాటి ప్రధాన న్యాయమూర్తి మహాదండనాయక. ఆ కాలంలో విధించే శిక్షల గురించి పాహియాన్ తన రచనల్లో ప్రస్తావించాడు. మహాసేనాపతి, రణభండారిక లాంటి సైనికాధికారులు యుద్ధ సమయాల్లో ప్రధాన పాత్ర పోషించేవారు. ఆ కాలంలో యుద్ధ ఆయుధాల గురించి అలహాబాద్ శాసనంలో ప్రస్తావన ఉంది. ప్రత్యేక యుద్ధ మండలి కూడా ఉండేది. పురోహితుడికి న్యాయ సమీక్షాధికారం ఉండటం గొప్ప విషయము. మంత్రిమండలికి, చక్రవర్తికి మధ్య సంధానకర్తగా కంచుకి అనే ఉద్యోగి ప్రధాన పాత్ర పోషించేవాడు. ఆర్థిక విషయాలు. గుప్తుల కాలంలో వ్యవసాయము, వాణిజ్యము, పరిశ్రమలు సమానంగా అభివృద్ధి చెందాయి. నాటి వ్యవసాయ భూముల సర్వే విధానం గురించి ప్రభావతి గుప్త వేయించిన పూనా శాసన ఫలకాలు వివరిస్తున్నాయి. భూముల కొలతలు, సరిహద్దు రాళ్లు వేయడం గురించి పహాడ్పూర్ శాసనం పేర్కొంటుంది. పుస్తపాల అనే అధికారి జిల్లాలో జరిగే భూ లావాదేవీలను రికార్డు చేసేవాడు. భూదానాలు అధికంగా చేయడంతో గుప్తుల కాలంలో భూస్వామ్య వ్యవస్థకు పునాది పడింది. ఏ విధమైన పన్నులు లేకుండా బ్రాహ్మణులకు భూములను, గ్రామాలను, అగ్రహారాలను దానం చేసేవారు. సముద్రగుప్తుడు వేయించిన నలంద, గయ శాసనాల్లో అగ్రహారాల ప్రస్తావన ఉంది. నాటి ప్రధాన భూస్వామ్య ప్రభువులను ఉక్కకల్ప మహారాజులుగా పిలిచేవారు. దేవాలయాలు, కవులు, వ్యాపారులకు దానం చేసే గ్రామాలను దేవాగ్రహారాలు అనేవారు. ఉక్కకల్ప మహారాజులు పులిందబట్టు అనే గిరిజన తెగ నాయకుడికి కూడా 2 గ్రామాలను దానం చేసినట్లు శాసన ఆధారాలు లభించాయి. రోమ్ దేశంతో ఎక్కువ విదేశీ వాణిజ్యం జరిపేవారు. తూర్పున తామ్రలిప్తి, పశ్చిమాన బరుకచ్చ ప్రధాన ఓడరేవులుగా ఉండేవి. సార్దవాహులు అనే సంచార వ్యాపారులు నగరాల్లో వ్యాపారం చేసేవారు. అరేబియా, పర్షియా, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి గుర్రాలను దిగుమతి చేసుకునేవారు. ఉప్పును ప్రభుత్వం మాత్రమే ఉత్పత్తి చేసేది. సాంఘిక మత పరిస్థితులు.
వర్ణ వ్యవస్థ పెరగడంతో సామాజిక అంతరాలు అధికంగా ఉండేవి. చండాలురు అనే పంచమ వర్ణం ఏర్పడింది. వర్ణాశ్రమ ధర్మాలను కాపాడడానికి ప్రత్యేకంగా అభయదత్తుడు అనే ఉద్యోగి ఉండేవాడు. అనులోమ ప్రతిలోమ వివాహాలు ఉండేవి. ఎక్కువ వర్ణం పురుషుడు తక్కువ వర్ణం స్త్రీని వివాహం చేసుకుంటే దాన్ని అనులోమ వివాహం అంటారు. దీనిపై నిషేధం లేదు. కానీ తక్కువ వర్ణానికి చెందిన పురుషుడు ఎక్కువ కులానికి చెందిన స్త్రీని వివాహం చేసుకుంటే ప్రతిలోమ విలోమ వివాహాలను ధర్మశాస్త్రాలు నిషేధించాయి. నాటి ఇరాన్ శాసనం ప్రకారం సతీ సహగమనం ఉన్నట్లు తెలుస్తుంది. దేవదాసి ఆచారం ప్రారంభమైంది. గుప్తుల కాలంలో వైదిక మతం హిందూ మతాన్ని పునరుద్ధరించారు. రెండో చంద్రగుప్తుడు పరమ భాగవత అనే బిరుదు ధరించాడు. సముద్రగుప్తుడు రాజచిహ్నంగా గరుడ వాహనాన్ని ఉపయోగించాడు. దశావతార సిద్ధాంతం గుప్తుల కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. భాగవత మతం అభివృద్ధి చెందింది. గుప్తుడి జునాగఢ్ శాసనంలో బలి చక్రవర్తి వామనుల కథనాన్ని వివరించారు. మౌకరీ వంశస్థుడైన అనంతవర్మ బరాబర్ గుహల్లో కృష్ణుడి విగ్రహాన్ని పూజించాడు. విష్ణుదేవుడి నరసింహావతారం గురించి అలీనదాన శాసనం వివరిస్తుంది. ఇరాన్లో వరాహ విగ్రహం కనిపిస్తుంది. గుప్తుల కాలంలో శైవ వైష్ణవ బౌద్ధ మతాలను సమానంగా ఆచరించారు. గుప్త చక్రవర్తులు పరమత సహన విధానాన్ని పాటించారు. గుప్తుల యొక్క రాజకీయ చరిత్ర. గుప్త వంశ మూలపురుషుడు శ్రీగుప్తుడు. చైనా యాత్రికుడు ఇత్సింగ్ తన రచనల్లో శ్రీగుప్తుణ్ణి చిలికిత చిలికిటో మహారాజుగా ప్రస్తావించాడు. శ్రీగుప్తుడి అనంతరం అతడి కుమారుడు ఘటోత్కచ గుప్తుడు మహారాజ బిరుదుతో రాజ్యపాలన చేశాడు. కానీ వాస్తవంగా గుప్త రాజ్య స్థాపకుడిగా పేరొందింది మాత్రం మొదటి చంద్రగుప్తుడు. ఇతడు లిచ్చవీ గణానికి చెందిన కుమారదేవిని వివాహం చేసుకున్నాడు. రాజాదిరాజ బిరుదుతో పాలన చేశాడు. అనంతరం అతడి కుమారుడైన సముద్రగుప్తుడు క్రీస్తు శకం 335 నుంచి 375 సంవత్సరాల మధ్య పాటలీపుత్రం రాజధానిగా పరిపాలన చేశాడు. కచ అనే యువరాజుతో వారసత్వ యుద్ధంలో విజయం సాధించి సముద్రగుప్తుడు రాజ్యానికి వచ్చినట్లు తెలుస్తుంది. హరిసేనుడు వేయించిన అలహాబాద్ శాసనము సముద్రగుప్తుడి విజయాలను వివరిస్తుంది. దాని ప్రకారము సముద్రగుప్తుడు మొదటి ఆర్యావర్తన దండయాత్ర, దక్షిణ భారతదేశ దండయాత్ర, రెండో ఆర్యావర్తన దండయాత్ర చేసి అనేక విజయాలను సాధించాడు. ముఖ్యంగా దక్షిణ దేశ దండయాత్రలో 12 మంది రాజులను ఓడించి వారిని సామంతులుగా చేసుకున్నాడు. వారిలో కోసలరాజు మహేంద్రుడు, వేంగిరాజు అస్థివర్మ శాలంకాయన రాజు, కంచి పాలకుడు విష్ణుగోపకుడు పల్లవరాజు ముఖ్యమైన వారు. ఆంగ్ల చరిత్రకారుడైన విఏ స్మిత్ సముద్రగుప్తుడిని ఇండియన్ నెపోలియన్ అని కీర్తించాడు. కవిరాజు, అశ్వమేధ యోగి లాంటి బిరుదులను పొందాడు. మొదటి ఆర్యావర్తన దండయాత్రలో నాగసేనుడిని, రెండో ఆర్యావర్తన దండయాత్రలో గణపతి నాగని, అచ్యుత నాగని లాంటి నవనాగ చక్రవర్తిని ఓడించాడు. కౌశాంబి యుద్ధంలో మొదట రుద్రసేనుడిని ఓడించి అశ్వమేధ యోగం చేసి అశ్వమేధ యోగి బిరుదు పొందాడు. ఇంకా 5 సరిహద్దు రాజ్యాలను, 9 అటవిక రాజ్యాలను ఓడించాడు. సింహళరాజు మేఘవర్ణుడు సముద్రగుప్తుడి అనుమతితో బుద్ధగయలో బౌద్ధ విహారాన్ని నిర్మించాడు. సముద్రగుప్తుడి అనంతరం అతడి పెద్ద కుమారుడైన రామగుప్తుడు రాజ్యానికి వచ్చినట్లు శకరాజు బసన చేతిలో ఓడిపోయి తన భార్య ధ్రువాదేవిని ఇచ్చి సంధి చేసుకున్నట్లు రెండో చంద్రగుప్తుడు బసనను రామచంద్రగుప్తుడిని చంపి రాజ్యానికి వచ్చినట్లు దేవీ చంద్రగుప్త నాటకం పేర్కొంటుంది. వారి కాలంలో నాణేలు. గుప్తుల కాలంలో అధికంగా బంగారు నాణేలు ముద్రించారు. వీరు కుషానుల నాణేలను పోలిన నాణేలను విడుదల చేశారు. సముద్రగుప్తుడు వీణ బొమ్మతో బంగారు నాణేలు ముద్రించాడు. అశ్వమేధ యాగం చేసి అశ్వమేధ యోగి బిరుదుతో కూడా సముద్రగుప్తుడు బంగారు నాణేలు ముద్రించాడు. మొదటి చంద్రగుప్తుడు శ్రీ చంద్రగుప్త కుమారదేవి పేరుతో నాణేలను ముద్రించాడు. గుప్తుల కాలం నాటి బంగారు నాణేలను దీనార్, కారా, సువర్ణ అని పిలిచేవారు. సముద్రగుప్తుడి నాణేల్లో ఎక్కువగా వెనుక భాగంలో లక్ష్మీదేవి బొమ్మను ముద్రించేవారు. రెండో చంద్రగుప్తుడి నాణేలపై మహారాజాదిరాజా శ్రీచంద్రగుప్త అనే బిరుదును ముద్రించారు.
గుప్తుల్లో రాగి నాణేలను ముద్రించిన తొలి చక్రవర్తిగా రెండో చంద్రగుప్తుడిని పేర్కొంటారు. ఉజ్జయిని ముద్రతో నాణేలను ముద్రించి రెండో చంద్రగుప్తుడు వెండి నాణేలపై ఒకవైపు పరమ భాగవత మహారాజాదిరాజు బిరుదులను, మరోవైపు గరుడి అనగా గద్ద బొమ్మను ముద్రింపజేసేవాడు. ఏనుగు, నెమలి, అశ్వికుడు లాంటి బొమ్మలతో కుమారగుప్తుడు నాణేలు ముద్రించాడు. గుప్త యుగంలో సాంస్కృతిక వికాసం గురించి చూసుకున్నట్లయితే భారతదేశ చరిత్రలో గుప్తుల కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొంటారు. హిందూ మత పునరుద్ధరణ, భాష, సాహిత్యాల వికాసము, వాస్తు, కళారంగాలు, విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి లాంటి కారణాల వల్ల గుప్త యుగాన్ని స్వర్ణయుగం అంటారు. కాళిదాసు సంస్కృత భాషలో గొప్ప రచనలు చేసి ఇండియన్ షేక్స్పియర్గా పేరొందాడు. ఇతడు అభిజ్ఞాన శాకుంతలము, మాలవికాగ్నిమిత్రము, రఘువంశము, విక్రమోర్వశీయము, మేఘ సందేశము, కుమార సంభవం లాంటి రచనలు చేశాడు. గుప్తుల కాలంలో అధికార భాష సంస్కృతము. వసుబంధు అనే భాష మహాకవి స్వప్న వాసవదత్త అనే గ్రంథాన్ని రాశాడు. వాత్సాయనుడు కామసూత్రాలను రచించాడు. శూద్రకుడు మృచ్చకటికము అనే గ్రంథాన్ని రాశాడు. ఈ గ్రంథంలో నాటి పట్టణ జీవితాన్ని వర్ణించాడు. విశాఖదత్తుడు దేవీ చంద్రగుప్తం, ముద్రారాక్షసం అనే గ్రంథాలను రచించాడు. అమరసింహుడు తొలి సంస్కృత భాషా నిఘంటువుగా పేరొందిన అమరకోశం అనే గ్రంథాన్ని రచించాడు. పాలకవ్యుడు అస్తాయుర్వేదం అనే పశువైద్య శాస్త్ర గ్రంథాన్ని రచించాడు. కామందకుడు రచించిన నీతిశాస్త్రం గుప్తుల అర్థశాస్త్రంగా పేరొందింది. బెంగాల్కు చెందిన చంద్రగోమియ చంద్ర వ్యాకరణం గ్రంథాన్ని రాశాడు. రామచంద్రుడు అనే కవి నాట్య దర్పణం గ్రంథాన్ని రచించాడు. రామాయణాన్ని జైన మతానికి అనుగుణంగా రచించింది విమలుడు. దివాకరుడు అనే కవి న్యాయవర్త సమ్మతి, తర్కసూత్ర అనే గ్రంథాలు రాశాడు. పాణిని అష్టాధ్యాయ గ్రంథాన్ని, పతంజలి మహాభాష్యం అనే వ్యాఖ్యానాన్ని రాశారు. గుప్తుల కాలంలో ప్రాకృత భాషను సూరసేన, మగధ ప్రాంతము, అర్ధమాగధి బుందేల్ఖండ్ ప్రాంతము, మగధి బీహార్ ప్రాంతము లాంటి పేర్లతో పిలిచేవారు. వాగ్భటుడు అష్టాంగ సంగ్రహం అనే గ్రంథాన్ని రచించాడు. ఇది వైద్య శాస్త్ర గ్రంథము. నవరత్నాలు అనగా కాళిదాసు, శంకువు, బేతాళభట్టు, ఘటకర్పరుడు, అమరసింహుడు, వరాహమిహిరుడు, వరరుచి, ధన్వంతరి, క్షహరాటుడు. శాస్త్ర విజ్ఞానం గురించి చూసుకున్నట్లయితే గుప్తుల కాలంలో గణిత, ఖగోళ, వైద్య శాస్త్రాలు ఎంతో అభివృద్ధి చెందాయి. గుప్తుల కాలం నాటి గొప్ప గణిత ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట రచనలు ఆర్యభట్టీయము, సూర్య సిద్ధాంతము, లఘుజాతకము. సూర్య సిద్ధాంతం గ్రంథంలో సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడడానికి కారణాలు వివరించారు. భూమి గుండ్రంగా ఉందని చెప్పారు. వృత్త పరిధికి వృత్త వ్యాసానికి సరైన పై నిష్పత్తిని 22/7గా చెప్పింది ఆర్యభట్టు. వరాహమిహిరుడు బృహత్ సంహిత అనే గ్రంథాన్ని రచించాడు. దీన్ని గుప్తుల కాలం నాటి విజ్ఞాన సర్వస్వంగా పేర్కొంటారు. వరాహమిహిరుడు పంచసిద్ధాంతిక, బృహత్ జాతక లాంటి ఇతర రచనలు కూడా చేశాడు. భూమికి ఆకర్షణ శక్తి ఉందని గుప్తుల కాలంలోనే చెప్పిన బ్రహ్మగుప్తుడు ఇండియన్ న్యూటన్గా పేరొందాడు. ఖండకాద్యక, బృహస్ఫుటక సిద్ధాంతం అనేవి ఈయన రచనలు. వివిధ మందులు, ఔషధాల తయారీ విధానం గురించి వివరిస్తున్న గ్రంథం నవనీతకము. గుప్తుల కాలంలో గొప్ప ఆయుర్వేద వైద్యుడిగా పేరొందింది ధన్వంతరి. సుశ్రుత సంహిత అనే శస్త్రచికిత్స గ్రంథాన్ని సుశ్రుతుడు రచించాడు. వజ్జిక అనే రచయిత కౌముది మహోత్సవం అనే గ్రంథాన్ని రాశాడు. గుప్తుల కాలంలో శబరుడు అనే వ్యక్తి సాంఖ్య, యోగా లాంటి దర్శనాలపై వ్యాఖ్యలు రాశాడు. గుప్తుల కాలం నాటి ప్రసిద్ధ హిందూ దేవాలయాలు: నాచన్ కుటారా పార్వతీదేవి ఆలయం, బొమ్రా శివాలయం మధ్యప్రదేశ్లో కలదు. దేవగఢ్ దశావతార దేవాలయం మధ్యప్రదేశ్లో కలదు. టెగావా విష్ణు దేవాలయం మధ్యప్రదేశ్లో కలదు. బిట్టర్గావ్ ఇటుకల దేవాలయం ఉత్తరప్రదేశ్లో కలదు. దశావతార దేవాలయ గోడలపై రామాయణ, మహాభారత గదులను శిల్పాలుగా చెక్కారు. ఉదయగిరి గుహాలయం ఒడిస్సా వద్ద వరాహ విగ్రహాన్ని చెక్కారు. గ్వాలియర్ సమీపంలోని పవాయి వద్ద నాట్యగత్తె, సంగీతకారుల విగ్రహాలు లభించాయి. సుల్తాన్గంజ్లో బుద్ధ విగ్రహం కంచుతో తయారు చేసింది 7.5 అడుగుల పొడవుతో లభించింది.
నలందాలో 18 అడుగుల ఎత్తున్న బుద్ధుడి రాగి విగ్రహం లభించింది. వారణాసిలో కార్తికేయ శిల్పాలు లభించాయి. గుప్తుల కాలం నాటి ముద్రలు ఎక్కువగా వైశాలిలో లభించాయి. గుప్తుల కాలం నాటి బుద్ధుడి శిల్పాలు తౌమ బుద్ధులుగా పేరొందాయి. నాటి శిల్పాలను ఎక్కువగా చూనార్ నుంచి తెచ్చిన ఇసుక రాతితో చెక్కారు. సారనాథ్ మ్యూజియంలో బౌద్ధ విగ్రహం సారనాథ్ బుద్ధుడు యోగి ముద్రలో ఉంటుంది. అజంతా బాగ్ గుహల్లో గుప్తుల కాలం నాటి చిత్రలేఖనాలు లభించాయి. అజంతా 16వ గుహలోని మరణశయ్యపై రాకుమార్తె చిత్రం గుప్తుల కాలంలోనిదే. గుప్తుల శిల్పకళ మహోన్నతి పొందిన హైందవ శిల్పకళని విన్సెంట్ స్మిత్ పేర్కొన్నాడు. 23 అడుగుల 8 అంగుళాల పొడవున్న మెహ్రౌలి ఉక్కు స్తంభ శాసనం ఇప్పటికీ తుప్పుపట్టలేదు. ఇది ఢిల్లీలో కలదు. బిట్టర్గావ్ దేవాలయ శిల్ప నిర్మాణం సుదీర్ఘ సాంప్రదాయానికి ప్రతీకగా ఉంది. ఇది పెర్షీబౌన్ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు. హర్షవర్ధనుడు గుప్తుల అనంతరం ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన చివరి హిందూ చక్రవర్తి హర్షవర్ధనుడు. హర్షవర్ధనుడు పుష్యభూతి వంశానికి చెందినవాడు. ఇతడి రాజధాని స్థానేశ్వరము. హర్షుడు తండ్రి ప్రభాకర వర్ధనుడు, తల్లి యశోమతి దేవి, సోదరుడు రాజ్యవర్ధనుడు, సోదరి రాజ్యశ్రీ. పుష్యభూతి వంశీకుల పాలన గురించి వివరిస్తున్న శాసనాలు మధుబన్, బాన్షుకేరా. మధుబన్ శాసన ప్రకారం ప్రభాకర వర్ధనుడు పరమభట్టారక మహారాజాదిరాజు అనే బిరుదులతో పాలించాడని తెలుస్తుంది. బాణుడి హర్ష చరిత్రలో ప్రభాకర వర్ధనుడు హూనుల హరిణాలకు జింకలకు సింహం లాంటి వాడని పేర్కొన్నాడు. హూనులకు జింకలకు సింహం లాంటి, హూనులు అనగా జింకలు. యశోమతి దేవి భర్తతో సతీసాగమనం చేసింది. రాజ్యశ్రీని కనౌజ్ పాలకుడైన గ్రహవర్మకు ఇచ్చి వివాహం జరిపించారు. గ్రహవర్మ అతని మిత్రుడు గౌడ శశాంకుడు కుట్ర చేసి రాజ్యవర్ధనుడిని చంపారు. హర్షుడు అస్సాం కామరూప పాలకుడు భాస్కరవర్మ సహాయంతో గ్రహవర్మ గౌడ శశాంకుడిని ఓడించాడు. మాల్వరాజు దేవగుప్తుడు గ్రహవర్మను చంపి కనౌజ్ను ఆక్రమించాడు. హర్షుడు సోదరుని రక్షించి కనౌజ్ పాలకురాలిగా నియమించాడు. కనౌజ్ ప్రజల కోరిక మేరకు హర్షవర్ధనుడు క్రీస్తు శకం 606లో శీలాదిత్య బిరుదుతో స్థానేశ్వరం కనౌజులను కలిపి పట్టాభిషేకం చేసుకున్నాడు. హర్షుని పాలనాకాలం క్రీస్తు శకం 606 నుంచి 647. హర్షుడి కాలంలో హుయాన్సాంగ్ అనే చైనా యాత్రికుడు అతడి రాజ్యాన్ని సందర్శించాడు. హుయాన్సాంగ్ రచించిన రచన సియూకి. హుయాన్సాంగ్ యాత్రికుల్లో రాజు, కింగ్ ఆఫ్ పిలిగ్రిమ్స్గా. హర్షుడి బిరుదులు శీలాదిత్య, రాజపుత్ర. హర్షుడిని నర్మదా నది యుద్ధంలో ఓడించిన పశ్చిమ చాళుక్య రాజు రెండో పులకేసి ఐహోలు శాసనం హర్షుడిని సకలోత్తర పదేశ్వరుడు అనే బిరుదుతో ప్రస్తావించడం కనిపిస్తుంది. హర్షుడు మహామోక్ష పరిషత్, కనౌజ్ పరిషత్తును నిర్వహించాడు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి తన సంపదనంతా పేదలకు పంచే కార్యక్రమమే మహామోక్ష పరిషత్. దీనిని ప్రయాగ పరిషత్ అంటారు. హర్షుడు మొత్తం 6 మహామోక్ష పరిషత్తులు నిర్వహించాడు. 6వ పరిషత్కు హుయాన్సాంగ్ హాజరయ్యాడు. హర్షుడు కనౌజ్లో హుయాన్సాంగ్ అధ్యక్షతన సర్వమత సమావేశాన్ని నిర్వహించాడు. దీన్నే కనౌజ్ పరిషత్ అంటారు. హర్షుడు తన రాజ్యాన్ని భుక్తులు, విషయాలు, పథక గ్రామాలకు విభజించాడు. వల్లభి రాజు రెండో ద్రవసేనుణ్ణి హర్షుడు ఓడించినట్లు నౌసాసి తామ్ర ఫలక శాసనం తెలియజేస్తుంది. యుద్ధ భూమిలో చక్రవర్తి సైన్యాధ్యక్షుడిగా వ్యవహరించేవాడు. చక్రవర్తికి పాలనలో సహాయపడడానికి సచివులు లేదా అమాత్యులు అనే మంత్రులు నియమించేవారు. హర్షుడు ప్రధానమంత్రి పేరు బండి, యుద్ధమంత్రి మహాసంధి విగ్రహాధికృత, సైన్యాధికారి మహాబలాధికృత, గజబలాధ్యక్షుడు కాటుక, విదేశీ కార్యదర్శి రాజస్థానీయ. హర్షుడి కాలంలో రాష్ట్రాలను భుక్తులని, జిల్లాలను విషయాలని పిలిచేవారు. భుక్తి అధిపతిని ఉపరిక, గోస్త్రి అని పిలిచేవారు. నాడు రహదారులు క్షేమంగా లేవని హుయాన్సాంగ్ పేర్కొన్నాడు. హుయాన్సాంగ్ క్రీస్తు శకం 630లో భారతదేశానికి వచ్చి 15 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాడు. సియూకి అంటే పశ్చిమ ప్రపంచ ప్రతులు. హర్షుడు యుద్ధం, శాంతి, కళల్లో సమాన ప్రతిభ కలిగి ఉన్నాడని ఆర్షి మజుందార్ పేర్కొన్నాడు. నాటి కాలంలో మగధ వరి పంటకు ప్రసిద్ధి చెందింది. నాడు భూమిశిస్తు పంటలో 1/6 వంతు ఉండేది. భూమిశిస్తును ఉద్రంగా అనేవారు.
భూమి శిస్తు కాకుండా మరో 18 రకాల పన్నులు వసూలు చేసేవారు. అర్షుడు వివిధ స్థాయిల్లో పన్ను వసూలు కోసం ఆయుక్త, భోజక, ధృవాధికరణ, గౌల్మిక లాంటి అధికారులు నియమించాడు. గ్రామంలో పన్నుల వసూలు కోసం అక్షపటలిక, కరణిక్ అనే ఉద్యోగులను నియమించాడు. వస్తువు బరువు ఆధారంగా తుల్యమేయ పేరుతో అమ్మకం పన్నును వసూలు చేసేవారు. భారతదేశంలో వ్యవసాయ రంగంలో తొలిసారిగా నీటి వేగంతో నడిచే తులా యంత్రాలను ప్రవేశపెట్టింది అర్షుడే. అర్షుడి కాలంలో మౌకరీ వంశీయులు వల్లభి విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేశారు. అర్షుడు నలందా విశ్వవిద్యాలయానికి 100 గ్రామాలను దానం చేసినట్లు ఉయాన్సాంగ్ పేర్కొన్నాడు. అర్షుడి ఆస్థాన కవి బాణుడు హర్ష చరిత్ర అనే గ్రంథాన్ని రచించాడు. అర్షుడు సంస్కృత భాషలో నాగానందం, రత్నావళి, ప్రియదర్శి లాంటి గ్రంథాలు రాశాడు. సుభాషిత శతకం, భర్తృహరి, సూర్య శతకం, మయూరుడు వీరు హర్షుడి ఆస్థానంలో ఉండేవారు. ఉయాన్సాంగ్ క్రీస్తు శకం 645లో ఉదిత అనే సహాయకుడితో చైనా చేరాడు. గౌడ శశాంకుడు వంగ, మగధ, ఒరిస్సాలను మహారాజాదిరాజ బిరుదుతో పాలించినట్లు గంజాం శాసనం తెలుపుతుంది. నలంద విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయాన్ని ధర్మగంజ్ అనేవారు. ధర్మపాల, ఆర్యదేవ, శీలభద్ర లాంటి ఆచార్యులు నలంద విశ్వవిద్యాలయంలో పనిచేశారు. స్థిరమతి, గుణమతి లాంటి ఆచార్యులు వల్లభి విశ్వవిద్యాలయంలో పనిచేశారు. వాస్తు కళారంగాలు గుప్తుల కాలం నాటికి నగర, ద్రవిడ శైలులు రూపాంతరం సంతరించుకున్నాయి. గుప్తులు వాస్తు నిర్మాణంలో ప్రధానమైనవి గుహాలయాలు, దేవాలయాలు, స్తూపాలు. మహారాష్ట్రలోని అజంతా గుహలు, మధ్యప్రదేశ్లోని బాగ్ గుహలు గుప్తుల కాలంలోనే అభివృద్ధి చెందాయి. గుప్తుల కాలంలో సారానాథ్ ఉత్తరప్రదేశ్, రత్నగిరి ఒడిస్సా, మీర్పూర్ ఖాన్ సింధు ప్రాంతాల్లో స్తూపాలను నిర్మించారు. మధ్యప్రదేశ్లోని బుమ్రాలో శివాలయాన్ని నిర్మించారు. ఫ్రెండ్స్, ఇది గుప్త యుగానికి సంబంధించి మరియు అర్షు చరిత్రకు సంబంధించిన ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయాలు. ఎవరైతే ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.